అన్నా ఏడనా దగ్గరికి పసుపు కుంకుమ స్వీట్ కి కప్పులు అగరబత్తులు పువ్వులు పచ్చిపాలు స్వీట్ అందరికి డ్రెస్సులు ఉన్నాయి, కుళ్ళలు ఉన్నాయి, సల్కాలు వస్తే సూటర్ ఉంటది, వర్షానికి తడవకుండా ఏం కోస్తుంది అన్ని ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఒక బ్యాగ్ నిండా వాళ్ళ సామాన్లు పట్టుకపోవి. బాయ్ చెప్పు బాయ్ చెప్పు. పిల్లలని తీసుకొని ఇప్పుడు మేము ఒక ప్లేస్ కి వెళ్తున్నాం. ఎక్కడికో తెలుసా? సర్ప్రైజ్ మీ ముగ్గురికి. మామయ్య ఫ్రెండ్స్, మా మామయ్య. చలో అబ్బా తీసేటోళ్ళకి లేదు, చూసేటోళ్ళకే ప్రాబ్లం ఉంటుంది. ఒక వీడియో తీసి ఎడిట్ చేసి పెట్టుండి యూట్యూబ్లో, అర్థమవుతుంది ఎంత కష్టం ఉంటుందో. అయ్యో మా ఆయన లేక లేక పువ్వులు తెస్తే నేను మర్చిపోయినా. మా ఆయన నన్ను ఆగకుండా వెళ్ళిపోతుండే చూడండి ఫ్రెండ్స్, నాకు అస్సలు ఆగకుండా. అబ్బా ఆగు శేఖర్. కానీ పండగలప్పుడు కూడా చీర కట్టవా అని అంటారు. సో వెళ్ళేటప్పుడు ఇట్లా వేసుకుంటా వెళ్తారంట. సో ఎందుకో నాకు కూడా తెలియదు, అందరు వేసిరు. సో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వ్లాగ్స్. హ్యాపీ నాగుల పంచమి. సో మేము నాగుల పంచమి ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది ఈ వీడియోలో స్కూల్కి పంపిస్తున్నా. అసలు మా ఆయన వద్దన్నాడు, కానీ ఇంకా మీకు సాటర్డే సండే ఉండదు స్కూల్ అని చెప్పి ఈరోజు పంపిస్తున్నా. ఆయన హాఫ్ డేనే ఉంటుంది ఆమెకి. వచ్చిన తర్వాత అయినా సరే మళ్ళీ తీసుకెళ్ళి పుట్టలో పాలు పోయించవచ్చు అని పంపించిన. బాంబీను సాబుదానాల స్వీట్ అయితే చేస్తున్నా. సో దీనికోసం ఫస్ట్ అయితే సాబుదానాలు నానబెట్టుకున్నా, ఇంకా బాంబీనోని ఫ్రై చేస్తున్నా నెయ్యిలో. సో మా ఆయన సైడ్ నుంచి పూజ అయితే స్టార్ట్ చేసిండు. మాది దేవుడు రూము రాలేదు, సో కిందనే ఒక సైడ్ చేసుకున్నాం అనమాట దేవుడు. మా ఆయన చాలా పూజలు చేస్తాడు అనమాట, డైలీ పూజ చేస్తాడు. ఇంకా ఇట్లాంటి తన ఫెస్టివల్స్ వస్తే ఇంకా కొంచెం స్పెషల్గా పూజ చేస్తుంటాడు. పూజ రూమ్ ఒకటే లేదు కానీ పూజకు మాత్రం ఏం తక్కువ లేదు. సో ఇక్కడ నేను అన్ని డ్రై చేసుకొని పెట్టుకున్న తర్వాత పాలు అయితే మసల పెడుతున్నా. సో పాలు ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. సో పుట్ట కోసం పుట్టలో పోయడానికి పచ్చి పాలు ఉంచిన కొంచెం ఒక డబ్బాలో. తర్వాత ఇలాచి పొడి దంచిన. సో దంచిన తర్వాత ఈ పొడిని అందులో వేస్తున్నా. సో వేసేటప్పుడు మస్తు భయం అయింది, వీడియో తీసుకుంటే వేస్తుంటే ఎక్కడ అందులో పడిపోతున్నప్పుడు ప్రతి మూమెంట్ క్యాప్చర్ చేయాలి కదా. సో అందుకే నేను ఇంకా అన్ని క్యాప్చర్ చేస్తున్నా. కష్టమైన ఫ్రై చేసుకున్న బాంబిన కూడా పాలల్లో వేసేసిన, బాగా కలుపుతున్నా. సో సాబ్దానాలు కూడా అందులో వేసేస్తున్నా. బాగా నానితే ఇవి తొందరగా ఉడుకుతాయి, డైరెక్ట్గా వేసేస్తే తొందరగా ఉడకవన్నమాట. సో ఇవైతే పుట్ట పైన వేసేటివి. సో ఇవి కూడా కొన్ని ఇంట్లో వేయమని చెప్పిండు మా ఆయన, అందుకే వేస్తున్నా డ్రై ఫ్రూట్స్తో సహా. కొందరు డ్రై ఫ్రూట్స్ లాస్ట్కి వేస్తారు, నేనైతే అందులోనే వేసేస్తాను. సాబ్దానాలు బాగా ఉడికిన తర్వాత ఇంకా షుగర్ వేస్తున్నా. సో అట్లయితే మంచిగా తొందరగా అవుతుంది. ముందే వేస్తే ఉడకక ముందు తొందరగా ఉడకవన్నమాట. సో బాగా కలుపుకున్నా. సో మా ఆయన కూడా మంచిగా డ్రెస్ వేసుకొని వచ్చేసి ఇంకా దీపంకి ముట్టిచ్చేస్తుండు. చాలా మంచిగా చేస్తాడు మా ఆయన పూజ. సో మొత్తం ప్రాసెస్ మీకు చూపిద్దాం అనుకున్నా కానీ వద్దని చెప్పి తిడుతుండు, చూపించమని చెప్పి. పోతుందంట ఉప్పు దీపం పెడితే. సో ఇది రీసెంట్గా 1 వీక్ నుంచి పెడుతుండు మా ఆయన. మీకు ఎవరికన్నా తెలిస్తే నాకు కామెంట్ చేయండి దీని గురించి. నెక్స్ట్ స్వీట్ దగ్గరకు వచ్చేసరికి స్వీట్ కూడా బాగా మసులుతుంది, అంటే ఉడుకుతుంది. ఆల్రెడీ ఉడికింది, షుగర్ వేసినా కదా, ఇంకొంచెం దగ్గరికి రావాలి. దీని తర్వాత ఫాస్ట్గా రెడీ అయిపోయినాం ఫ్రెండ్స్. పుట్ట దగ్గరికి వెళ్ళడానికి హడావిడిగా అసలు ఏం రెడీ కాలేని శారీ ఒక్కటి కట్టుకున్నా. మా ఆయన అయితే లొల్లి పెడుతుంది. పుట్ట దగ్గరికి పసుపు కుంకుమ స్వీట్కి కప్పులు అగరబత్తులు పువ్వులు పచ్చిపాలు స్వీట్. మా ఆయననేమో పండ్లు నూనె అవి తీసుకొని వెళ్తుండు. మళ్ళీ రోడ్ మీద చెప్తారా? మా మామయ్య స్కూటీలో కీ పెట్టి సీట్ వేసిండంట. సో లాక్ అయిపోయింది. లేకపోతే నువ్వు తినలేనంటే లేకపోతే ఒక 5 నిమిషాలు ఆగు. బయట నుంచి పోదాం శేఖర్, ఇంత బురుజు ఉంది. ఎవరిని? మా ఆయన నన్ను ఆగకుండా వెళ్ళిపోతుండే చూడండి ఫ్రెండ్స్, నాకు అస్సలు ఆగకుండా. అబ్బా ఆగు శేఖర్. అమ్మో మస్తు బురుసుంది, నడవనికనే వస్తలేదు. అమ్మ దేవుడా, మా పిల్లలు మిస్.
ఖుషి కూడా ఉంటే బాగుంటుండే, కానీ ఆమెకు ఉండేదే 2-3 అవర్స్ కదా స్కూలు. సో అట్లా అని పంపించిన స్కూల్కి. మళ్ళీ సాటర్డే సండే కూడా ఉండదు అని చెప్పి నిన్నే తీస్తున్నా. ఏం కాదు. అమ్మో ఏమో గడ్డిలో పురుగులాగా అనిపించింది. చీర మొత్తం ఫట్టు ఈ బుర్జకి. దేవుడా, నాకు నడవనికనే వస్తలేదు. చూడండి ఒకసారి నా చీర. నేను దేవుడా డ్రెస్ వేసుకుందాం అనుకున్నా, కానీ పండగలప్పుడు కూడా చీర కట్టవా అని అంటారు. అందుకే చీర కట్టుకున్నా. ఈ బుర్జలనేమో నడవడానికి వస్తలేదు. అమ్మ, అందులోనూ కాలు నొప్పి ఉంది కదా, ఇబ్బంది అవుతుంది. మా ఆయన పోయిండాడు ఆల్రెడీ, నా కోసం వెయిట్ చేస్తుంది. మా ఆయనకి ఆకలి అయితే అస్సలు ఆగడు. సో మస్తు ఆకలి అవుతుంది అనమాట. మార్నింగ్ లేచి పూజ చేసిండు కదా, సో అందుకోసము ఆగుతలేడు అనమాట. కోపం వస్తుంది ఆయనకు. ఆడ నుంచి ఇట్లా అని ఇట్లా వచ్చిన ఫ్రెండ్స్. సో ఇదే అనమాట మాదే. ఇది మా చేను. ఇది మా చేనులోనే, మా చెట్టు కిందనే పుట్టు ఉంటుంది. ఇంత బుర్జులో ఇక్కడ కొంచెం బెటర్, కానీ అక్కడైతే చాలా బుర్జు ఉండే. అమ్మా, ఇది పట్టుకోవా, అడుగుతూ ఒక్కసారి పట్టుకోకి చీర పైకి అనుకుంటా. అరే తీసుకెళ్లిన పసుపు కుంకుమ అన్నీ వేస్తున్న పుట్ట పైన ఇట్లా 5 సార్లు. దాని తర్వాత పువ్వులు కూడా ఒక 5 లాస్ట్ ఇయర్ 2 సైడ్లు ఉండే పుట్ట. ఈసారి ఇది ఒకటే చెట్టు దగ్గర నుంచి చిన్న దీపంతలు తీసుకొచ్చినాం. సో అందులో కూడా 2 దీపాలు పెట్టి, సో మా ఆయన అయితే నూనె పోసి పెడుతుండు. అగ్గిపెట్టతోని చేసి పెడితే గాలికి ఉంటలేదు. సో అందుకే ఈసారి ఇంటి దగ్గర నుంచే లైటర్ తీసుకొచ్చినాం. లైటర్తోనైతే పోదు కదా దీపం అని చెప్పి. ఫైనల్గా నేను వండిన ప్రసాదం అయితే పెడుతున్నా. సో మేమిద్దరం కలిసి ఇట్లా పూజ చేస్తే నాకైతే మస్తు హ్యాపీగా అన్ని పెట్టేసిన తర్వాత ఇంకా మేము బొట్టు పెట్టుకొని ఇంకా దేవుడికి అయితే మొక్కుకున్నాం. ఎవ్రీ ఇయర్ ఇట్లనే హ్యాపీగా వచ్చి పూజ చేయాలని. తర్వాత ఇంకా పాలు పోసినాం. లాస్ట్ టైం ఏమో ఒక దగ్గర పోసి పెట్టినాం, కానీ అయినా కానీ అన్నీ చల్లిపోయినాయి. పుట్టలో పోసిన ఫీలింగ్ రాలేదు. అందుకే ఈసారి 5 దగ్గర పుట్టలనే పాలు పోసినాం ఇద్దరం కలిసి. అవి కూడా పచ్చి పాలు. సో వెళ్ళేటప్పుడు ఇట్లా వేసుకుంటా వెళ్తారంట. సో ఎందుకో నాకు కూడా తెలియదు, అందరు వేసిర్రు. సో నేను కూడా వేస్తున్నా. అమ్మా, నాకు నడవడానికే వస్తలేదు అసలు. ఇట్లా వేసుకుంటే ఎందుకు వెళ్తారో ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. మా ఆయన వెళ్ళిపోయిండు. అందరు వచ్చిర్రు కదా అక్కడ, నేను వీడియోస్ తీపిస్తున్నాను కదా, ఒక ఫోటో దిగుదాం ఆగు అనేసరికి ఆయన సిగ్గుపడి వెళ్ళిపోయిండు అనమాట. సో ఇట్లా మేము చేసుకుంటాం నాగుల పంచమి. మా చేనే అనమాట ఇది. కాదు ఈ పత్తి చేను కాదు, ఆ ఎన్నికదనమాట. కొంచెమే, ఏదో పెద్ద ఎక్కువ ఉందని అనుకోకండి, కొంచెమే, చాలా కొంచెం ఉంది. అందులోనే వేప చెట్టు కింద పుట్టు ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ అందరు అక్కడికి వెళ్ళి పోస్తారు. అంటే ఊర్లో ఇంకా వేరే దగ్గర కూడా ఉంటాయి, టెంపుల్లో వెళ్ళి పోస్తారు కొందరు, పుట్ట దగ్గర వచ్చి పోస్తారు, ఎవరి ఇష్టం వాళ్ళది. సో ఇక్కడ దగ్గర అయిన వాళ్ళు మాత్రము ఇక్కడ వచ్చి పోస్తారు అనమాట. అబ్బాయి బుర్జలు అసలు నడవడానికే వస్తలేదు నాకైతే. అమ్మ, మళ్ళీ ఈ కాలు నొప్పి ఉంది. పాలకూరనా అక్క? ఫ్రెష్గా ఉన్నట్టుంది. ప్రశాంతంగా అనిపిస్తుంది, కానీ నడుస్తుంటే బుర్జల భయం అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చి ఏం నడుస్తుందో అని చెప్పి, అలవాట్లేదు కదా, అదనమాట సంగతి.
పుట్ట దగ్గరికి చెప్పులు వేసుకొని వెళ్ళొద్దు అన్నారు. అందుకే చెప్పులు ఈయన్నే వదిలేసి ఇట్లా నడుచుకుంటా అక్కడికి పోయినా. సో ఇప్పుడు బ్యాక్ టు మై ఇల్లు. బాగున్నావా? పోయి వచ్చినావు పుట్టకాడికి? నేను అల్లు పోయినరు. ఇక నేను కోర్తిని తెచ్చి పోయిందా శిరీషక్క స్కూల్కి? పోయింది, పొద్దున్నే పోయి వచ్చిపోయింది. అట్లానా? సరే మరి, మంచిది, బాయ్. మా ఆయన ఎంత కోపంగా ఉన్నాడో ఇంటికాడ. అందరి ముందు వీడియోస్ తీస్తున్నందుకు బాగా కోపం వచ్చింది. బ్లాగ్స్ చేసినప్పుడు తీయాలి అందరి ముందు, ప్రాబ్లం ఏంటి? తీసేటోళ్ళకి లేదు, చూసేటోళ్ళకే ప్రాబ్లం ఉంటుంది. ఒక వీడియో తీసి ఎడిట్ చేసి పెట్టుండి యూట్యూబ్లో, అర్థమవుతుంది ఎంత కష్టం ఉంటుందో. మేము వెళ్ళేటప్పుడు చెప్పినా కదా, మా మామయ్య స్కూటీలా డిక్కీలో కీ వేసేసి స్కూటీ అది వేసేసిండంట సీటు. సో అది లాక్ అయిందనమాట. అందుకే మా ఆయన తొందరగా వచ్చేసిండు. ఇప్పుడు చేస్తారు వీళ్ళు రిపేరింగ్. మా మామయ్య ఫ్రెండ్స్, మా మామయ్య. ఇప్పుడు ఇంటికి వచ్చిన. అయ్యో, మా ఆయన లేక పువ్వులు తెస్తే నేను మర్చిపోయినా. సో ఆయన తిట్టకముందే నెత్తిలో పెట్టుకోవాలి. పెట్టుకుంటేనేమో ఒక 2-3 మురలు పెట్టుకోవాలనిపిస్తుంది నాకు. లేదంటే అస్సలు పెట్టుకోబుద్ది కాదు. ఎలా ఉంది ఫ్రెండ్స్? బాగుందా? వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తా. సో పువ్వులు పెట్టుకున్నాక ఇదన్నమాట లుక్. అబ్బా, మర్చిపోయినా. టెంపుల్కి పువ్వులు పెట్టుకొని వెళ్దాం అనుకున్నా. నా చిన్న హెయిర్ కదా, కాబట్టి నేను ఎప్పుడు పువ్వులు పెట్టుకోను, హెయిర్లీవే చేస్తా మోస్ట్లీ. శారీ కట్టుకున్నా కానీ జస్ట్ ఇట్లా చిన్న ప్లక్కర్ పెట్టుకుంటా. కానీ ఎందుకో ఈరోజు పువ్వులు పెట్టుకోవాలనిపించింది, కానీ అలవాటు లేదు కదా, మర్చిపోయినా తెప్పించుకొని. మామయ్య ఇక స్వీట్ తీసుకో, ఒకటి తీసుకో, ఒక కప్ అయితే. ఇక నువ్వు కూడా తీసుకో. స్పెషల్ స్వీట్ కాలుతుంది. ఇది బాగుంది అక్క, తిని చూడు. మా పుష్పక్క దగ్గరికి వచ్చిన ఫ్రెండ్స్ ఎవరో కమెంట్స్ చేస్తురంట. ఏం కథలు పడుతురా ఏది అంటే, మంచిగా మేకప్ వేసుకొని రెడీ అయ్యి వీడియోలో ముందుకు వస్తారా? పిచ్చి కమెంట్స్ చేయకండి, మంచిగా ఉండదు, అర్థమైందా? ప్లీజ్ బీ కేర్ఫుల్. బాయ్ 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 చెప్పు, బాయ్ చెప్పు. క్రాంతి కొడుకు చిన్నైనా. సో నేను చెప్పిన కదా, మార్నింగ్ బాగా లిక్విడ్ ఉండే కదా, పాలు పల్సగా. సో ఇప్పుడు గట్టిగా అయిపోయింది, చూసిరా? అందుకే పాయసం ఎప్పుడు చేసినా కానీ ఎక్కువ పల్సగా చేసుకోవాలి. అది చల్లగా అయ్యేలోపు గట్టిగా అవుతుంది. అంటే ఇది ఇంకా చల్లగా కాలేదు, కానీ బాగుందన్నమాట, కరెక్ట్ సరిపోయింది. అబ్బా, వీడియో తీసుకుంటా పని చేయాలంటే కష్టం ఫ్రెండ్స్, అంత ఈజీ కాదు ఫ్రెండ్స్ వీడియో తీసుకుంటా. సో మా ఆయనకి నేను ఆల్రెడీ ఒకసారి టేస్ట్ చేసిన, కానీ ఇప్పుడు నాకు మా ఆయనతో కలిసి కూర్చొని తినడం అంటే చాలా ఇష్టం. అమ్మా రా తిందాం దా. యమ్మీ ఉంది అసలు, నిజంగా యమ్మీ ఉంది అసలు. ఫోన్లో టేస్ట్ చూపించేది ఉంటే బాగుంటుండే. బాగుందా? నీకు చక్కెర డబ్బాలనే చేయాలి స్వీట్, అట్లయితే బాగుంటుంది. యమ్మీ. నా శారీ బాగుందా ఫ్రెండ్స్? ఇది 10 years శారీ, నా పెళ్ళైన కొత్తలో తీసుకున్న శారీ. సో ఇప్పుడు ట్రెండ్ ఎట్లయినా లేస్తే కదా అని చెప్పి కట్టుకున్నా. ఏం శేఖర్, వాళ్ళు అడుగుతారా? మనం చెప్పాలి, మన ఫాలోవర్స్ కాబట్టి. ఇటు బాగాలేదన్నాడు మా ఆయన, మళ్ళీ వేసుకొని తింటుండు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా వేస్తాడు, చూసినావా? కాంప్లిమెంట్స్ ఇయ్యడు, అస్సలు ఇయ్యడు కాంప్లిమెంట్స్.
అడా ఖరాబ్ అవుతుంది తినకపోతే గిన్నెలు చేసింది ఖరాబ్ అవుతుంది అబద్ధాలు దేవుని ప్రసాదం అని తింటున్నా అట్లా అబద్ధాలు మాట్లాడక శేఖర్. ఎంత మంచిగా చేసిన నియమ నిష్ట బాగలే నియమ నిష్టలతో చేసిన బాగాలేదా ప్రామిస్ గా చెప్పు శేఖర్. ఎంత బాగుంది చూడండి అసలు ఆ టెక్స్చర్ చూడండి. నిజం చెప్పు శేఖర్ ప్రామిస్ గా చెప్పు బాగుందా? ఏ అట్లా మాట్లాడకు మంచిగా చెప్పు. సరే చెప్పు. ఏ అట్లా ఎందుకు మాట్లాడతావు శేఖర్? ఇట్లా మాట్లాడితే ఇంకోసారి అసలు చేయబుద్ధి కూడా కాదు. అంటే పెళ్లికే చేస్తారేమో వంటలలో బంద్ చేసి. ఈ మాటలకే ఉన్నాం. చెప్దామని మర్చిపోయిన ఇడ్లీ కూడా ఉంది. పెట్టాలి తింటావా? చూసిరా ఫ్రెండ్స్ స్వీటే తింటా అంటున్నా. అంటే స్వీట్ బాగుంది కానీ ఒప్పుకోడు. వీడియోలో ఉంది ఒప్పుకోడు. పెళ్ళాంని పొగడాడు. థర్డ్ కప్పు ఫ్రెండ్స్. 3వ కప్పు ఐ లవ్ మై హస్బెండ్. నాకు ఎక్స్ప్రెస్ చేయడం ఇష్టం కాబట్టి నేను ఎక్స్ప్రెస్ చేస్తా. మా ఆయన ఏంటంటే ఎక్స్ప్రెస్ చేయడం అనమాట ఎవరి ముందు. సో నేనేంటంటే ఎవరు ఉన్నది లేనిది చూడ నేను ఎక్స్ప్రెస్ చేస్తా లవ్ని. అందుకే అందరికీ యాక్టింగ్ లాగా ఓవర్ యాక్టింగ్ లాగా అనిపిస్తుంది అంతే. నా చేతి స్వీట్ ఎవరెవరికి తినాలనిపిస్తుందో కామెంట్ చేయండి. ఒకరోజు 1 lakh సబ్స్క్రైబర్స్ అయినాక మీటప్ పెడతా, ఆడ తినిపిస్తా. ఇంకో కప్ప 4th కప్ పాపం మా ఆయనకు డిస్ట్ అయిపోవచ్చు కదా. కానీ ఎందుకు ఒప్పుకోవచ్చు కదా, మంచిగా చేసిన వాళ్ళకి తాను ఒప్పుకోవచ్చు కదా. అట్లా ఒప్పుకోడు అట్లా. నాకు అందుకే కోపం వస్తుంది. నాకు చేయబుద్ధి కదా ఇంకోసారి. పొద్దున చూసి కదా ఫ్రెండ్స్ ఎంతగానం చేసినా. చూడండి ఇప్పుడు ఎంత ఉందో చూడండి. దేవుడి దగ్గర కూడా చూడండి. దీన్ని నిండా చేస్తే 7 వరకు వచ్చింది చూడండి. యమ్మీ యమ్మీ. ఫ్యాట్ కానీ తప్పదు కదా ఈరోజు ఫెస్టివల్ కాబట్టి. అరే కుంకుమ గారుతుంది అంతా. ఒక స్పూన్ తినిపియవని చేద్దాం. ఏం తినిపియా సపడక నడు. ఒక్క స్పూన్ వద్దు నడువు. నేను తింటా సపడక కానీ నువ్వు తినిపియవు. పెళ్ళి అయిపోయినాక రౌండ్ టేబుల్ వేసి ఫోటోలు దించుకుంటా తినిపిస్తారు. ఇప్పుడు తినిపియమంటేనేమో చూడుండి ఎట్లా మాట్లాడుతుండో. పెళ్లి కాకముందు అంటారు కట్నం కావాలి అంటే, మా దగ్గర రూపాయి లేదు మేము గరీబోళం అంటారు. పెళ్లి అయినాక వీళ్ళు ఉన్నోళ్ళు అవుతారు, మగోడు గరీబోడు అవుతాడు. కథలు వాడకు నువ్వు. నీకేమి ఇయ్యలే కట్నము, ఏమి ఇయ్యలే అబద్ధాలు ఫ్రెండ్స్. ఒక ఎకర భూమి ఇచ్చిర్రు మా మమ్మీ వాళ్ళు. ఏమి ఇయ్యలేరు. అవన్నీ జూట మాటలు లంగ మాటలు. అవన్నీ ఒక వాచ్ పెట్టి రాన్నే ఉన్నది, ఒక అల్మార్ పెట్టి రాన్నే ఉంది, మంచం పెట్టి రాన్నే ఉన్నది. బయట ఒక్క బండి ఇప్పించారు. 4 బండ్లు ఉన్నాయి నా దగ్గర. దీనికి ఒక్క బైక్ ఇప్పించి నా కార్లో తిరుగుతున్నది. నా దగ్గర ఉన్న కార్లు పెద్ద కార్లలో తిరుగుతుంది. 3 పిల్లలని ఇచ్చిన. 3 పిల్లలని ఎవరైనా ఇస్తారు, బర్రె అయినా ఇస్తుంది. నడు. హాయ్ ఫ్రెండ్స్, మా ఆయన వెళ్ళేటప్పుడు ఇట్లా నా చేయితోటి మంచినీళ్ళు తాగి వెళ్తాడు. సో మా ఆయనకి ఈరోజు అంతా శుభమే జరగని దేవుడా. బాయ్ 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 బాయ్. తొందరగా రా. వీడియో కోసం కాదు, రోజు ఇట్లనే చేస్తాను నేను, అంతే కదా. బాయ్. సారీ శేఖర్. అయితే మా ఆయన మీద జోలొచ్చి ప్రాంక్ చేసిన కదా. సో మా ఆయనకి ఎమోషన్స్ అవుతున్నాయి పాపం. సో సారీ శేఖర్, ఐ విల్ నెవర్ రిపీట్. ఆయన రిపీట్ చేయడానికైనా 290 రూపాయలు అది. అమ్మా
పాపం మా ఆయన వెళ్దామని బయటకు వెళ్ళిండు, మళ్ళీ లోపలికి వచ్చిండు. ఏమైందని చెప్పి నేను వచ్చేసరికి వాష్రూమ్కి వెళ్ళాను పాపం. సో సారీ వే, నిజంగా సారీ, మళ్ళీ చెయ్యట్లా. కానీ కారం ఉందా? చప్పుడు దాకా కూర్చో. కారం ఉందా? కారం నోట్లో చెంచాడు పోసుకొని చూడు, కారం ఉంటుందా కారం తెలియదు. ఏమో శేఖర్, నేను అసలు అయినా అది చూస్తే అట్లా అనిపిస్తలేదు. గింతే ఉంది కదా శేఖర్. సరే బాయ్ బాయ్ బాయ్. మా ఇంట్లో పూజ చూడండి, మా ఆయన్నే చేసిండు. ఎంత భక్తితో చేస్తాడో పూజ. అందరు చేస్తుండొచ్చు, సో మా ఆయన చేసిండు కాబట్టి నేను చెప్తున్నా. ఈ స్వీట్ నేను చేసిన, బాగుంది కదా. మాకు ఇంకా పూజ రూమ్ ఉంటే చాలా బాగుంటుండే, చెప్పలేము. ఇంకా ఫ్యూచర్లో కట్టుకుంటుండొచ్చు. రైస్ వండిన, క్యాప్సికమ్ ఆలుగడ్డ టమాటా వండుతున్నా. ఇది మా చెల్లికి తీసుకెళ్తా. ఆల్రెడీ ఖుషి టైం అయిపోయింది. ఖుషికి 1 o'clock తీసుకురావాలి వెళ్ళి, కానీ 1:10 అవుతుంది. ఒక 10-20 minutes లేట్ అయినా కానీ కూడా చూసుకుంటారు స్కూల్ వాళ్ళు, అట్లేమి ఇబ్బంది ఏం లేదు. సో వంట తొందరగా ఫినిష్ చేసి ఖుషిని తీసుకొని మా చెల్లి దగ్గరికి వెళ్తాం. సో దేవుడి దగ్గర ఆల్రెడీ స్వీట్ ఉంది కదా, సో ఈ స్వీట్ కూడా తీసుకెళ్తాం మా చెల్లికి. తీసుకెళ్తే అందరు పిల్లలు కూడా ఉంటారు కదా, అందరు కలిసి తింటారు. సో ఖుషి దగ్గరికి బయలుదేరిన 1:30 అవుతుంది టైం, ఆల్రెడీ ½ an hour. సో ఖుషి దగ్గరికి వెళ్తున్నా తీసుకొని రావడానికి. అదనమాట, స్కూల్ దగ్గరికి వెళ్ళినాక చూపిస్తా. అక్కడ నుంచి ఇంకా మా చెల్లెల దగ్గరికి వెళ్తాం. ఖుషి డైలీ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు సౌందర్య పిన్ని పోతా అని ఏడుస్తుంది. అయితే వద్దు రేపు పోదాం అని చెప్తా. ఈరోజు చూడండి ఒకసారి మీరు ఖుషి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్. పిన్ని దగ్గరికి వెళ్తున్నాం అనగానే ఎట్లా పెడుతుందో ఒకసారి. నేను చీర కట్టుకున్నా కదా, మా ఖుషి చూడండి ఒకసారి. రాగానే ఫస్ట్ ఏం అడుగుతుంది, దాని తర్వాత సౌందర్య పిన్ని దగ్గర పోతున్నామంటే ఆమె ఎక్స్ప్రెషన్స్ ఏమొస్తాయి ఒక్కసారి చూడండి. నేనైతే మస్తు ఎక్సైట్మెంట్లు ఉన్నా. మా ఖుషి ఏడిపోతున్నా మమ్మీ అని అడుగుతుంది. చీర ఎందుకు కత్తినావు మమ్మీ అని అడుగుతుంది. ఒకసారి చూడండి మీరే. సో ఇదే మా ఖుషి వాళ్ళ స్కూల్. లోపలికి వెళ్దాం. చూడు, నేను చీర కట్టుకుంటే ఇంత అందరికి ఇదే టెన్షన్. ఎందుకు వేసుకోవద్దా? ఎందుకు బిడ్డ, బాగాలేదా? చీర బాగాలేదా? ఖుషి, మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? సౌందర్య పిన్ని దగ్గరికి. చలో కూర్చో, సీట్ పైన కూర్చో. హ్యాపీ, ఫుల్ హ్యాపీ. ఇదే అన్నమాట పిన్ని పిచ్చిది. పిన్నిలు ఉంటే చాలు, మమ్మీలు ఎక్కున్నా సరే కదా. పోదామా? చలో. ఏడికి వచ్చినా? నేను రావాలా మరి? ఓకే చలో దిగు. 4 times చూడడం, 4 times చూసినావు. ఏంటిది? నువ్వు నా కోసం వెయిట్ చేసినందుకు తేవాలి కదా ఏదో ఒకటి. బాగుందా? చలో, మా చెల్లెల దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్. ఏడికి వచ్చినావు ఖుషి? మా ఖుషి అయితే రాగానే బట్టలు ఇప్పటికే తగ్గుతుంది. సూపరా? చక్కెర ఎక్కువైందా? అవును, ఎక్కువ తీయంటే బాగుంటుంది. బావ 4 కప్పులు తిన్నాడు, మళ్ళా మంచిగా లేదని చెప్తుండు. దేవుడి దగ్గర పెట్టినుంటే ఒక కప్పులా, అది కూడా అన్నం వేసుకొని. ఏందది అట్లుంది? పరమాన్నమా? మస్తుంది కదా, మంచిగా అయింది. డ్రెస్ చేంజ్. పిల్లలను తీసుకొని ఇప్పుడు మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాం. ఎక్కడికో తెలుసా? సర్ప్రైజ్, మీ ముగ్గురికి సర్ప్రైజ్. ఓకేనా? ఓకే,
ఐడెంటిటీ కార్డ్ లెట్స్ గో. హియర్ ఈస్ వెయిటింగ్ ఓవర్. నేను ఒక 2-3 months నుంచి డాగ్ని పెంచుకుందామని ప్లాన్లో ఉన్నా. అందుకే డాగ్స్ గురించి తెలుసుకుంటున్నా. ఏ డాగ్ అయితే బెటర్, ఏ డాగ్కి మెయింటెనెన్స్ ఎట్లుంటుంది, ఎట్లా చూడాలి, ఎన్ని months నుంచి పెంచుకోవాలని చెప్పి. సో దానికోసమే ఇక్కడ ఈ పొమెరియన్ డాగ్కి ఒక 5 పిల్లలు పెట్టింది. సో దానిలో చూసి ఇప్పుడు 15 days అనమాట. అవి 40 daysకి ఇస్తారంట ఆంటీ వాళ్ళు. సో అవి చూసి నాకు నచ్చుతాయా లేదా ఏంటిదని చేసి చూసి వెళ్దామని చెప్పి అయితే వచ్చినాం. ఇది మా చెల్లి వాళ్ళ ఇల్లే అనమాట. బావి దగ్గర, చైన్ల దగ్గర ఇట్లా ఒక ఇల్లులు కట్టి ఉంటాయి అనమాట మా దగ్గర. సో ఇది కూడా వీళ్ళది ఫామ్ హౌస్ లాగా అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఇలా డాగ్ని చూసి నేను ఏదన్నా ఒక డాగ్ని తీసుకుందామని ప్లాన్లో వచ్చిన. మొన్న మంచి కుక్క ఉండమ్మా, అది చనిపోయింది. ఇట్లా పోయింది 8:30 పోయిన బెస్ట్ అన్నాడు. ఆటో అతను కొండకల్ నుంచి వచ్చిందంట. ఎన్న కుట్టిపోయింది. వీళ్ళకి అన్నం తినబెడుతున్నా, అన్నీ కూర్చొని తినబెడతారు రోజు. వీటికి ఏదన్నా గుడ్డున్నా మా నాన్ వెజ్ ఉంటేనే తింటాయి. మజ్జిగ ఉంటే ఇక మనమే తినబెట్టాలి. నోట్లో పెట్టుకుంటారు పాపలు. మా ఖుషి భయపడి ఉరుకుతుంది. అదే నేను అనుకుంటున్నా. ఏ ఇప్పుడు పాలు తాగే పిల్లలని తల్లి టైప్ లో వేస్తారు. అమ్మో ఖుషి నువ్వు ఇక్కడ అమ్మ ఎందుకు భయపడుతున్నావు? చచ్చిపోతుంది బేట. ఇటుకో గట్టిగా పట్టుకో. మెల్లగా పట్టుకో. ఇట్లా పట్టు. నువ్వు బయట పట్టుకో సాను. అట్లా పడి గాలి పోతుంది అమరన్లకి. ఒకసారి ఇటు నుంచి తెరువు. ఆహా, ఇక దోమలు పోవా లోపలికి. ఆహా, దోమలు కలిస్తే కలుగుతున్నాయి అవి. ఆహా, ఇట్లా కప్పితే వండుకుంటుందా మంచిగా? నాకుతుందా అది? మనం పట్టుకున్నాం కదా, ఏం చేసారు బిడ్డ నిన్ను అన్నట్టుగా అడుగుతుంది. ఆహా, నిన్నేమన్నది కదా ఇయ్య? ఎందుకు మా మీదకి వస్తుంది ఇప్పటిదాకా? అది అరుస్తుంది, కొత్తగా కనిపిస్తుంది, అరుస్తుంది. కానీ మమ్మల్ని ఇప్పుడు 3 సంవత్సరాలు వెళ్ళి 4వ సంవత్సరం కరెక్ట్ ఈ జూలై, ఇది ఆగస్టు కదా, ఆగస్టు 15 తారీఖు తెచ్చినాయి. ఇంకొక టైం ఉంది, ఇంకా 5 రోజులు టైం ఉంది. 3 సంవత్సరాలు వెళ్ళి 4వ సంవత్సరం దానికి. అదే 5 మంది పిల్లలు తెలియదు. నేను తెచ్చినప్పుడు ఆ పెద్ద పిల్ల అంటుంది, కళ్ళు తెరవద్దానే తెచ్చిన నేను. 5,000 తీసుకున్నది దాన్ని. అంతే మొత్తం 11,000తో 2 కుక్కలు తెచ్చుకుంటే ఇంకా మొన్న 4 నెలలు అయ్యేసా చెప్పి. అయ్యో, దానికి అప్పటికైనా కానీ కొంచెం లివర్ ప్రాబ్లం ఉందంటే హాస్పిటల్ మొత్తం పోయినా, హైటెక్ సిటీ పోయినా, తిరుమలగిరి పోయినా, ఇక్కడ గంగారం చూపించిన, ఇది లింగంపల్లి అవతల చందనగర్లో చూపించిన. ఇక్కడ చూపించినా కానీ 3 సంవత్సరాలు దానికి పెడతానే పోయినా. ఈయన తాండలు ఉంటే చూపించిన తను నాకు. అప్పుడు మన తన కిష్టయ్య ఉన్నాడు చూడు, వెల్మెల్ల కిష్టయ్య. ఇప్పుడు అవి కూడా దీని పిల్లలేనా? ఈ పిల్ల దీనిది, అదేమో దీనికి మన్మరాలు. అమ్మో, మన్మరాలా? గుర్తుపడుతుందా మరి? మంచిగా దగ్గర తీసుకుంటారు. దానికి ఒక్కతే పుట్టిందా? 5 మంది పుడితే 4గురిని ఇచ్చేసిన, ఇది ఒక్కదాన్ని ఉంచుకున్నా. హోటల్ వాళ్ళు అడిగారు, మన పెట్రోల్ పంప్ దగ్గర హోటల్ ఉంటుంది ఒకటి, ఏదేమి ఇదికెళ్ళి గణపూర్ నుంచి వస్తుంది. వాళ్ళు అడిగారు కానీ నేను దాన్ని ఇస్తలేను. వీళ్ళందరికీ డ్రెస్సులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కుళ్ళలు ఉన్నాయి, చలికాలం వస్తే సూటర్ ఉంటది, వర్షానికి తడవకుండా అది ఏం కొడుతున్నాయి, అన్ని ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఒక బ్యాగ్ నిండా వాళ్ళ సామాన్లు. రాత్రి మేము దొరికిచ్చిన ఏమో దోమలు కరుస్తున్నాయి అని ఇంకా నా దగ్గరనే పక్కల వండదు. రేట్ రాలేదు, ఈ మేడం తీసుకొచ్చి చలో నడుండి, రండి అమ్మా.
రండి పొద్దు రండి ముగ్గురు. అది ఎట్లు ముక్కుండి ముక్కుండి బేట. సో ఇదన్నమాట ఇప్పటి వీడియో. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. మీ పిల్లలతో మస్తు సతాయిస్తున్నారు. ఇక మా ఖుషి నిషమ్మ ఇద్దరు కలుస్తే అయితే ఇట్లనే అవుతుంది రచ్చ రచ్చ. సో వెళ్ళిపోతున్నాం. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు స్వాతి వ్లాగ్స్ పార్టీ. బాయ్ బాయ్.